ఆ రెండూ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే. సీఎం రేవంత్ స్ట్రాంగ్ స్ట్రాటజీ. కరుడుగట్టిన కాంగ్రెస్ కుటుంబాలను రంగంలోకి పంపుతారా? ఖైరతాబాద్లో విజయారెడ్డిని దింపుతారా? స్టేషన్ ఘన్పూర్లో ఇందిరకు టికెట్ ఇస్తారా? దానం కడియంలను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి. ఒకవేళ మన్నె గోవర్ధన్ రెడ్డికి ఇవ్వకపోతే బీఆర్ఎస్ కు వెంటనే రామ్ రామ్. కాంగ్రెస్ నుంచి ఇందిరా, బీఆర్ఎస్ నుంచి రాజయ్య. రాజయ్యకిస్తే దళిత బంధు వసూళ్లు ముందేసి ప్రచారం చేస్తారా? ఖైరతాబాద్ బాధ్యతలు దానంకు, నవీన్ యాదవ్కు, రోహిన్ రెడ్డికి అప్పగిస్తారు. స్టేషన్ ఘన్పూర్, కడియం, ఇతర ఎమ్మెల్యేలకు బాధ్యతలు. రోహిన్ రెడ్డి నాయకత్వంలో దానం, నవీన్ సహకారంతో ఖైరతాబాద్ గెలిచే అవకాశం. కడియం చాణక్యంతో స్టేషన్ ఘన్పూర్ సొంతం చేసుకోవడంలో విజయం. ఇప్పటికైనా కాంగ్రెస్ అడుగులు బీఆర్ఎస్ అంచనా వేయకపోతే కష్టమే. ఆ రెండు స్థానాలు కూడా చేజేతులా చేతికి అప్పగించడమే. ఇప్పట్నుంచి లోతైన పదునైన వ్యూహాలు లేకపోతే మొదటికే మోసమే. నాయకుల అభిప్రాయాలకు విలువనివ్వకపోతే మరోసారి మునుగుడు ఖాయమే. సూచనలిచ్చే వాళ్లను కాదని గొప్పలు చెప్పేవారి మాటలు వింటే మిగిలేవి ఓటములే. రాజకీయ పార్టీలకు ఎన్నికలు ఎప్పుడు తలనొప్పే, ఎప్పుడూ పరీక్షే. ఎన్నికలంటే చాలు రాజకీయ పార్టీలకు మోయలేనంత భారమే. కానీ పార్టీలు సాగాలంటే, పదవులు పొందాలంటే, పాలన సాగించాలంటే రాజకీయాలు తప్పవు. అందుకు ఎన్నికలంటే ఎంత కష్టమైనా సరే సై అనకపోతే ఆ పార్టీలకు తిప్పలే. తెలంగాణలో ఇటీవలే ఓ ఉప ఎన్నిక ఘట్టం ముగిసింది. ఫలితం తేలింది. అది అనూహ్యమైంది, ఎవరు ఊహించనిది. గెలుపు కూడా అంతే విచిత్రమైంది. ఉరికి ఉరికి బోల్తా పడింది బీఆర్ఎస్. అసలు గెలుస్తామా లేదా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడిన కాంగ్రెస్ గెలిచింది. ప్రజా తీర్పు ఈ విధంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. బోల్తా పడతామని బీఆర్ఎస్ కలగనలేదు. కానీ ఫలితం తారుమారైంది. బీఆర్ఎస్ కొత్త కష్టం తెచ్చిపెట్టింది, కాంగ్రెస్ లో మాత్రం జోష్ నింపింది. ఇక ఎన్నికలు ఏవైనా సరే సై అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన ప్రచారం వల్ల ఎక్కడో కాంగ్రెస్ కు కూడా కొన్ని అనుమానాలు తీవ్రంగా ఉండేవి. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా అవి పటాపంచలైపోయినట్లే. రేవంత్ సర్కార్ మీద బీఆర్ఎస్ ఊహించిన వ్యతిరేకత తేనట్లే. రాష్ట్రంలో త్వరలో మరికొన్ని ఉప ఎన్నికలొచ్చే అవకాశం కనిపిస్తోంది. అవి 2, 10 అనేది త్వరలోనే తేలుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా 10 ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేం. కానీ ఉప ఎన్నికలనేవి తథ్యమని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కు మరో 4 వారాల గడువు మంజూరు చేశారు. ఆపై తాము జోక్యం చేసుకుంటామని చెప్పారు. అయితే ఈలోపు ఓ 2 ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఇతర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరలేదని స్పీకర్ కోర్టుకు సమాధానం ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ లో చేరిన 2 చేత ప్రభుత్వమే రాజీనామా చేయించింది. దాంతో వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 8 మంది తాము పార్టీ మారలేదని స్పష్టం చేస్తున్నారని చెప్పొచ్చు. ఏది ఏమైనా 2 ఉప ఎన్నికలు మాత్రం ముందు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. మిగతా 8 మంది విషయంలో ఒకవేళ కాలయాపన జరిగే అవకాశం ఉంది. ఈలోగా కొత్త చీఫ్ జస్టిస్ వస్తే కేసు మళ్లీ మొదటికి రావచ్చు అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఓడిపోయారు. ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నారు. ఇక మరో ఎమ్మెల్యే స్టేషన్ ఘన్పూర్, కడియం శ్రీహరి. ఆయన చేత కూడా కాంగ్రెస్ రాజీనామా చేయించే అవకాశాలు లేకపోలేదు. దాంతో 2 ఉప ఎన్నికలు మాత్రం పక్కా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముందు 2 ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పును అంచనా వేసుకుని మిగతా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలా వద్దా అనేది కూడా తేల్చుకునే అవకాశం ఉంది. ఈ 2 చేత రాజీనామా చేయించినా వారికి టికెట్లు ఇవ్వకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నారట. ఆ స్థానాలను గెలిపించే బాధ్యత 2 ఎమ్మెల్యేలకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. ఆ 2 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే దానం నాగేందర్, కడియం శ్రీహరిలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ 2 చేత రాజీనామా చేయించి కొత్త వారిని రంగంలోకి దింపాలని సీఎం చూస్తున్నారు. అందుకు సీఎం రేవంత్ లెక్కలు మరోలా ఉన్నాయి. ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డిని రంగంలోకి దింపుతారని తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్ర చాలా పనిచేసింది. పైగా ఆ నియోజకవర్గంలో విజయారెడ్డికి మంచి పట్టుంది. ఖైరతాబాద్ నియోజకవర్గం అనేది పీజేఆర్ కంచుకోట. ఆ కంచుకోటలో గెలుపు సాధించాలంటే విజయారెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడకవుతుందని సీఎం నమ్మకం. పైగా దానం నాగేందర్ దగ్గరుండి గెలిపించే బాధ్యతలు తీసుకుంటారు. ఇక కడియం స్థానంలో ఇందిరకు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఆమెకు టికెట్ ఇస్తే ఈసారి స్టేషన్ ఘన్పూర్ లో కాంగ్రెస్ విజయం ఖాయం. ఇప్పటికే ఆమె 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన సందర్భం ఉంది. ఈసారి పోటీ చేస్తే ఖచ్చితంగా సానుభూతి ఉంటుంది. ఈసారి గెలిపించాలని జనం కూడా అనుకుంటారు. ఆమె కూడా ఒక్క అవకాశం ఇవ్వండని అడిగేందుకు కూడా వీలవుతుంది. అంతేకాకుండా రాజకీయాల్లోనే కాదు, గెలుపోటముల మీద పక్కా లెక్కలు, అంచనాలు వేయగల సమర్థుడు కడియం శ్రీహరి. జనం నాడిని పట్టుకోవడం ఆయన దిట్ట. గత పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఆయన అంచనా వేసినంతగా ఎవరూ వేయలేదు. పైగా బీఆర్ఎస్ టికెట్ తీసుకుని వెంటనే కాంగ్రెస్ లో చేరి
టికెట్ తెచ్చుకోవడం అనేది సామాన్యమైన ఎత్తుగడ కాదు. అలాంటి వ్యూహాలు పన్నడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి ఎత్తుగడల్లో కడియంను కొట్టేవారు లేరు. అందుకే గెలుస్తూ వస్తున్నారు. వరంగల్ జిల్లా రాజకీయాలు 3 దశాబ్దాలుగా శాసిస్తున్నారు. ఈ ఒక్కసారి ఇందిరకు టికెట్ ఇప్పించి గెలిపిస్తే వచ్చేసారి కడియం శ్రీహరి కూతురుకి ఆ టికెట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఎన్నికల సమయంలో మంత్రిగా కడియం ఉంటారు. తన కూతురుకు టికెట్ ఇప్పించుకుని గెలిపించుకుంటారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటారు. అలా కడియం కుటుంబం అంతా రాజకీయాల్లో ఉన్నట్లుంటుంది. ఇక బీఆర్ఎస్ నుంచి రాజయ్యకు టికెట్ వచ్చినా కడియం రాజకీయం ముందు ఎందుకు పనికిరాదని అనేక సార్లు రుజువైంది. గాల్లో గెలవడం తప్ప కడియం మీద పక్కా ప్రణాళికతో రాజయ్య గెలిచింది ఏనాడూ లేదు. రాజయ్య చిలిపి రాజకీయాలను విస్తృతంగా ప్రచారం సాగిస్తారు. పైగా రాజయ్య మీద మరో పెద్ద అపవాదు కూడా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసిన దళిత బంధు విషయంలో సుమారు 3,000 మంది వద్ద డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలున్నాయి. బాధితులే స్వయంగా చెప్పిన సందర్భాలున్నాయి. నేరుగా రాజయ్య తీసుకోకపోయినా ఆయన తమ్ముడి చేత వసూలు చేయించారని అంటుంటారు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ విషయాన్ని మళ్లీ తెర మీదకు తెస్తారు. రాజయ్య రాజకీయానికి చరమగీతం పాడే ప్రయత్నం కడియం చేస్తారు. పైగా ఉమ్మడి వరంగల్లో బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలే లేరు. ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వాళ్ళంతా రంగంలోకి దిగుతారు. అంతేకాకుండా ఖమ్మం నుంచి కారును వెళ్లకుండా చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలాగూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన అక్కడే మకాం వేశారంటే ఇక బీఆర్ఎస్ కు చుక్కలే అంటున్నారు. అలా స్టేషన్ ఘన్పూర్ లో కాంగ్రెస్ పాగా వేస్తుందని అంచనాలున్నాయి. ఇక ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రతిసారి మన్నె గోవర్ధన్ రెడ్డికే టికెట్ అంటూ చెప్పడం ఆఖరు నిమిషంలో జల్లగొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇస్తారా ఇవ్వరా అన్నది మీమాంసగానే ఉంది. ఒకవేళ పొరపాటున బీఆర్ఎస్ పార్టీ మన్నె గోవర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఖైరతాబాద్ లో ఆ పార్టీకి చోటు కూడా ఉండదు. అంతటి నాయకుడు మరొకరు లేరు. ఒకవేళ ఇంకా ఎవరికైనా ఇవ్వాలని బీఆర్ఎస్ చూసినా మన్నె గోవర్ధన్ రెడ్డి ఈసారి ఎవరు చెప్పినా వినరు. బీఆర్ఎస్ లో కొనసాగరు. కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీకి సహకరిస్తే ఖైరతాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుంది. అటు విజయారెడ్డి ఇటు దానవ్ మన్నె కలిస్తే ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు. మన్నె గోవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రమే బీఆర్ఎస్ అక్కడ మళ్లీ ఎంతో కొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ అడుగులు రేవంత్ వ్యూహాలు అర్థం చేసుకోకుండా అతి విశ్వాసంతో బీఆర్ఎస్ వెళితే మాత్రం మరోసారి బొక్కబోర్లా పడ్డం ఖాయం. ఇప్పటి నుంచే పదునైన వ్యూహాలు అమలు చేయాలి. క్షేత్రస్థాయిలో నాయకులు ఉండాలి.